ఏడాడు వాన పడిన నీటిపై సాగరం చేరుతుంది. అదే రీతిగా దేవాదేవుని పూజ చేసిన భగవంతుడు అనేవాడు ఉన్నాడు, వానిపై అది చేరుతుంది. కాబట్టి ఈ కలిశారాధన, ఇంకా అంకురార్పణము, మానవ ప్రతిష్ఠ హోమము, వాస్తు హోమము, ఇవన్నీ కూడా మన స్వాములందరూ కూడా అది శాస్త్రం ఏమేమి ఉందో దాని ప్రకారం చేస్తున్నారు. ఈ కలిశాలంతా కూడా అవి ఎలా అంటే ఊరికే పెట్టేసేమో దాన్ని చేస్తే అట్లా అయ్యలేదు. శాస్త్రంలో అనేకమైన ద్రవ్యాలు ఆ కలశాల్లో వేసి ఆ కలశాలనంతా ఒట్టు ఆవాహన చేసి అవి తీసుకొని పోయి దేవుడికి కుంభాభిషేకం చేయాల. అలాంటి చూస్తూ ఉన్నారు. మహాకుంభమేళంలో కోట్యాంతర జన స్నానం, పుణ్యనది స్నానం అనేసి దేవతలు నీళ్ళ ఇప్పుడు పుష్కరాలని వస్తుంది 12 ఏళ్ళకి ఒకసారి. అనేకమైన జనం, లక్షాంతర జనం పుణ్యనదుల్లో స్నానం చేస్తారు. ఎలా అంటే దేవతలు ఆ జలంలో నీళ్ల ఆవాహన అంటారు కాబట్టి అనేకమైన పాపాలు పోతుంది అని. అదే రీతిగా కలశాల్లో కూడా అనేకమైన ద్రవ్యాలు అంటే ద్రవ్యాలు వేయకుండా అవి వేసి ఆవాహన చేసి ఆ నీళ్ళు తీసుకొని పోయి దేవునికి కుంభాభిషేకం చేయాలి. శాస్త్రం చెప్పేదైతే కుంభన్యంచ ఘటన్యంచ వన్నిశ్చ వారుణిస్తదా ఆచార్యం విష్ణు పంచప్రాణ ప్రకీర్తితాని. కుంభన్యంచ అంటే ప్రతి కలశాలు, ప్రధాన కలశాలు పెట్టినారు. కుంభన్యంచ ఘటన్యంచ అంతరార్గంలో ఘటికాలు పాలిక శరావ అని పెట్టినారు. వన్నిశ్చ వెంటనే హోమాలు ఏం చేస్తా ఉన్నారు అగ్నిముఖాంతులుగా. వారుణిస్తదా అంటే వేరే ఉత్కర్షాలు చిన్నవంతా పెట్టినారు. ఆచార్యం విష్ణు ఎవరు ప్రధాన ఆచార్యుడిగా ఇవగా హోమాన్ని చేస్తారో వాళ్ళు ఉదయం ఈ 5 నుంచి మాత్రం భగవంతునికి ఒక శక్తి రావాలా అనేసి. ఎలా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరందరూ కూర్చో ఉన్నారు, ఈ కార్యక్రమము వీక్షించేస్తా ఉన్నారు, అథవా వీళ్ళు ప్రధాన ఆచార్యులుగా చేస్తా ఉన్నారు. అది బ్రహ్మార్పణం, బ్రహ్మావి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం, బ్రహ్మయుతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. కర్మయోగంలో యజ్ఞ పాత్రము బ్రహ్మము, హోమ ద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమం చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమే. మీరంతా కూర్చొని వీక్షించేసి అథవా ద్రవ్యాలు అగ్నికి ఆహుతి చేస్తా ఉన్నారు కాబట్టి బ్రహ్మ సమానం అంటుంది శాస్త్రంలో. కాబట్టి ఇవి మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దాన్ని గౌరవిస్తామే కానీ ఉదాసీనంగా చూసేట్లా ధర్మం మనది కాదు. ఇది ప్రపంచంలో అన్ని ధర్మాల కంటే పవిత్రమైనట్లా ధర్మం హిందూ ధర్మం.